ఇక ఇప్పుడైతే బబుల్ ప్లానెట్ లోపలికైతే పోతున్నాం. ఇదేంది చూస్తేనేమో పార్కింగ్ లెక్క కనిపిస్తుంది. ఇక బొంగ ఫస్ట్ మనకి పలిగిపోయిన గుడ్డు కనిపించింది. అందులో రోషన్ గారిని నిలబెట్టి ఫోటో దించుదాం అనుకున్నాం. కాకపోతే రోషన్ గారు మాత్రం ఈ అమ్మాయి ఎవరు దిగుతారా ఈ పలిగిపోయిన గుడ్లు అని చెప్పేసి బయటకు వచ్చేసినాడు. ఇక పోయేటప్పుడు రోషన్ గారిని ఎత్తుకొని పోతారా పైకి అంటే లేదు నేను నడుచుకుంటూనే వస్తా అని చెప్పేసి నడిపించిండు పైదాకా మమ్మల్ని. అయ్యా వాళ్ళు కొడుకుని అటో చేతి ఇటో చేతి పట్టుకుని ఎక్కుతా అంటే ఆ ఫీలింగే వేరే అబ్బా. ఇక టికెట్లు అయితే చూపించేసి లోపలికి పోయడం అస్సలు కథ ఇడికలు స్టార్ట్ అయింది. లోపలికి పోతా అంటే ఏదో వండర్ ల్యాండ్ పోతున్నట్టు ఫీలింగ్ వస్తుంది. ఫస్ట్ లోపలికి పోగానే ఎల్ఈడి ఫ్లోర్ సేమ్ సముద్రం లోపల చేపలు మిగతా జంతువులు ఎట్లుంటాయో అట్లా ఉన్నదన్నమాట. రోషన్ గాడైతే మస్త్ ఎంజాయ్ చేసిండు. అది నడుస్తా అంటే బుగ్గలు వలిపోడు, ఆ చేపలు స్పీడ్ అయిపోడు, సూపర్ అనిపించింది. ఇక నెక్స్ట్ సెక్షన్ అయితే పెద్ద బాల్స్ అన్నమాట, జైంట్ బాల్స్. మనం ఇంట్లో ఇట్లాంటి బాల్స్ ఏడా చూస్తే ఇదే మజా అని చెప్పేసి నేను కూడా ఆడుతున్నా రోషన్ గారితో. ఇక నెక్స్ట్ సెక్షన్ కూడా సూపర్. అసలు లోపలికి పోయినవైతే కళ్ళు చెమకాయించినాయి. ఎయిర్ ఫ్లో తోని ఆ బెలూన్స్ షైనింగ్ ఇచ్చుకుంటా మస్తే కుడుతున్నాయి. ఇక నెక్స్ట్ సెక్షన్ అయితే పింక్ కలర్ మిడిల్ సైజ్డ్ బెలూన్స్ అన్నమాట. లోపల ఒక చెట్టు కూడా డిజైన్ చేసిళ్ళు. ఇది కూడా సూపర్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. కాకపోతే ఆ బెలూన్స్ రాపిడ్ వల్ల చిన్నగా షాక్ కొడుతున్నాయి, కానీ అది కూడా మజా అనిపించింది. మాకేం లేదు, మా కొడుకు ఆ బుగ్గలు పట్టుకుని ఆడుతా అంటే మాకు కడుపు నిండిపోతుంది. రోషన్ గాని జూడిలో వన్ ఎక్సైట్మెంట్ ఎట్లున్నదో మాకంటే ముందు వాడే ఉరికిపోతాడు. ఇక ఇది అసలైన ఎక్స్ట్రాడినరీ అమ్యూజ్మెంట్.